అంజూరపు చెట్టు ఏమైంది? వేళ్లతో సహా. అది శిష్యులు చూసారు, ప్రభువారు చూసారు, ప్రభువారికి తెలుసు అలా అవుతుందని. కానీ పేతురు కూడా చూసి ఆ విషయం జ్ఞాపకం, ఏ విషయం అని అడుగుతున్నాను. నాకు ఏ విషయం అండి? ఎవరు చెప్తారు? అది ఎందుకు శపించాడు ఆయన? ఫలం ఇవ్వని, మోసపూరితమైన ఆకులు కానీ, ఆకులే తప్ప ఫలాలు ఇవ్వని ఆ చెట్టును చూసి ఏమన్నాడైనా? అది జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే తండ్రి, నేను మనం వెళ్ళేటప్పుడే కదా ఇది నెగనెగనెగ రాడిపోతుంది, నువ్వు దగ్గరికి జస్ట్ వెళ్ళి ఏ చెట్ట, నువ్వు ఫలం ఇవ్వని చెట్ట, ఆకలి తీర్చిన చెట్ట, నీ ఫలాలు ఎవరు తిన్నాక నువ్వు కాపు కాయకున్నా వేళ్లతో సహా. మాకు చాలా ఆశ్చర్యం ఉంది ప్రభు. అంటే ఒక్క మాట అంటాడు, నాన్న కొన్ని రోజులైనా పడుతుంది. ఒక చెట్టు ఎండిపోవడానికి 2 రోజులైనా పడుతుందా అమ్మా? పట్టదా? కానీ వెంటనే ఎండిపోయింది. తక్షణమే. అబ్బా చాలా బాగా రాశారు కదమ్మా. తక్షణమే అంటే ప్రభు ఆ మాట అలా రిలీజ్ చేశాడో లేదో, అలా విడుదల చేశాడో లేదో, ఆ చెట్టు దగ్గర పలికాడో లేదో, వెంటనే మా జీవితాలు వెళ్ళిపోవద్దు ప్రభు. మా జీవితాలు ఇప్పుడు కూడా పచ్చగా చిగురు పట్టాలి ప్రభు. హల్లెలూయా. మరి ఏంటంటే అదే కదా, చిగురుస్తాయి జీవితాలు కదా. కానీ ఎండిపోయింది. కారణం ఏంటన్నా? శపించబడింది, ఫలాలు ఇవ్వలేదు. అందుచేత పేతురు జ్ఞాపకం ప్రభు ఏమన్నాడు? ఏమనమ్మా? ఎస్, నేర్చుకుందామా? విశ్వాసులు, ప్రగాఢమైన విశ్వాసం. లాస్ట్కి వచ్చేసాను చూడండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతం. ఇది వాళ్ళు అన్నారు, తండ్రి ఏంటి ఇలాగైపోయింది చెట్టు పరిస్థితి అంటే? నేనే కదా నా పిల్లలారా, మీరు కూడా విశ్వాసం ఉంటే, మీకు కూడా ఆవగించేంత విశ్వాసం ఉంటే, మీకు కూడా సందేహం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు కూడా ఏంటది సందేహింపకుండా ఆ కొండను చూసి ఏం చేయాలి? ఎస్, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. ఎవరైతే చెప్తారో వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా పొందక ముందే పొంది ఉన్నామని నమ్ముడి. వేళ మనకి చివరికి వచ్చేసాం. 41వ రోజు ఇస్తున్న శుభవాగ్దానం ఇది. 1, ఫలించండి, ఫలించండి, ఫలించండి. ఇందులో మాత్రం నేను ఏది యాక్సెస్ చేయను. ఫలించకపోతే డెఫినెట్గా ఫలించకపోతే, ఫలించని ప్రతి చెట్టు, ఫలించని ప్రతి చెట్టు శపించబడుతుంది. కనుక మన అమ్మ చెట్టు అంటే పోస్తుంది, కాయలు కాస్తుంది, పిందులు కాస్త కాయలు అవుతాయి, ఆ కాయలు కాస్త పళ్ళు అవుతాయి. అమ్మ మనం మనుషులు కదమ్మా, మనం ఎలా ఫలిస్తామంటే గలతీ రాసిన పత్రికలో. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం. ఇవేంటో తెలుసా అమ్మా? మనకు కావాలి. మన ప్రభు వస్తున్నాడు. మీకు తెలుసా? ఆ రోజు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, రేపు నీ దగ్గరికి నా దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏ సంఘం అయితే ఆత్మఫలం ఫలిస్తుందో ఆ సంఘమే ఆయన రాకుండా ఎత్తబడుతుంది. ఆమేన్. హల్లెలూయా.